సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుబ్బు డిజిటల్ మార్కెటర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఓకే, సో మనం ఈరోజు కొన్ని ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అది ఏంటి అనేది కొంచెం టైంలోనే నేను మీకు చూపిస్తాను. అండ్ వీడియో చివరి వరకు చూడండి. మీకు ఏంటి అంటే ఒక చిన్న సర్ప్రైజ్ అనేది ఈ వీడియో చివరిలో మీకు నేను చెప్తాను. అండ్ ఏదైనా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒక కాన్సెప్ట్ ఏదైనా అర్థం కాలేదు అని అంటే మీరు కమెంట్లో అర్థం కాలేదు అని చెప్పండి. సో నేను మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో అండ్ ఈ డిజిటల్ మార్కెటింగ్ ఎలా ఎవల్యూషన్ అయింది, అండ్ డిజిటల్ మార్కెటింగ్ ప్లాన్ ఏంటి, ఆర్కిటెక్చర్ ప్లాన్ ఏంటి, అవన్నీ మనము ఈ వీడియోలోనే డిస్కస్ చేస్తాము. అండ్ ఈ డిజిటల్ మార్కెటర్ ఏం చేస్తారు అని అంటే వీళ్ళకి చాలా తక్కువ శాలరీస్ వస్తున్నాయి అండ్ ప్రజెంట్ ఇండస్ట్రీని బట్టి. బట్ మీరు ఎక్కువ శాలరీస్ ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎక్కువ శాలరీస్ మీరు ఎలా డిమాండ్ చేయొచ్చు అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సో దీంట్లో మీకు చాలా కాన్సెప్ట్స్ మీరు తెలుసుకోబోతారు. అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో కొన్ని చెప్పే కాన్సెప్ట్స్ కూడా మీకు తెలియకపోవచ్చు. అండ్ ఈ కాన్సెప్ట్స్ ఏంటి అని అంటే అడ్వాన్స్డ్ లెవెల్ కాన్సెప్ట్స్లో ఉంటాయి. అండ్ ఇది కంప్లీట్ ప్లాన్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ ప్లాన్ మీరు చూస్తే మీకు కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ మీకు పెరుగుతాయి. అండ్ ఏదైనా మీకు డౌట్ వచ్చింది అని అంటే ఇమీడియట్గా మీరు కమెంట్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మనం ఈరోజు తెలుసుకోబోయే కాన్సెప్ట్ ఏంటి అని అంటే డిజిటల్ మార్కెటింగ్ ఆర్కిటెక్చర్ ప్లాన్. ఓకే, సో ఒక సర్ప్రైజ్ అయితే మీకైతే ఉంది. వీడియో చివరి వరకు మీరు ఈ వీడియో చూడాల్సి ఉంటుంది. ఓకే, ఆ సర్ప్రైజ్ ఏంటి అనేది నేను మీకు చివరిలో నేను చెప్తాను. అండ్ ఈ వీడియోలో మీకు ఎలాంటి లెందీ వీడియోస్, ఓకే, సో డ్రాగ్ చేసి లాగ్ చేసి అలాంటివి ఏమి ఉండదు. స్ట్రైట్ అవే మనం పాయింట్కి వెళ్ళిపోతాము. ఓకే, సో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిజిటల్ మార్కెటింగ్ ఆర్కిటెక్చర్ ప్లాన్లో ఏవేవైతే వస్తాయి ఏంటి అనేది. ఓకే, సో ఫస్ట్ వచ్చి మనకు ఛానల్స్. ఓకే, ఫస్ట్ ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది ఛానల్స్. ఓకే, ఈ డిజిటల్ మార్కెటింగ్, ఈ ఛానల్స్ ఇవన్నీ ఏవైతే మనం తెలుసుకోబోయే ముందు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి ఫస్ట్ అనేది మనము తెలుసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఓకే, సో ఈ మార్కెటింగ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఒక వెజిటేబుల్ స్టోర్కి వెళ్తాం. ఓకే, గ్రాసరీ స్టోర్కి వెళ్తాం, లేదంటే ఒక మార్కెట్కి వెళ్తాం. అక్కడ వెజిటేబుల్ ఎవరైతే సేల్ చేస్తున్నారో వాళ్ళందరూ బిజినెస్ ఓనర్సే. ఓకే, రైతులు కావచ్చు, వాళ్ళని కూడా బిజినెస్ ఓనర్సే. మనం యాజ్ ఏ కస్టమర్గా వాళ్ళకి వెళ్ళి అక్కడ మనం అప్రోచ్ అయ్యి కొన్ని వెజిటేబుల్స్ పర్చేస్ చేస్తాం. ఓకే, లైక్ క్యారెట్, కుకుంబర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, ఇవన్నీ మనం పర్చేస్ చేసినప్పుడు అదేం మార్కెటింగ్? అది ఫిజికల్ మార్కెటింగ్, ట్రెడిషనల్ మార్కెటింగ్. ఓకే, వాళ్ళు మనకు డైరెక్ట్గా కస్టమర్కి మనం రీచ్ అవుట్ అవుతున్నాం. అక్కడ వాళ్ళు మనకు డైరెక్ట్గా సేల్ చేస్తున్నారు. వెన్ ఇట్ కమ్స్ టు డిజిటల్ అంటే ఏంటి? ప్లాట్ఫామ్స్. ఓకే, దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకు బిగ్ బాస్కెట్ ఉంది. ఓకే, అండ్ స్విగ్గీ, ఇన్స్టామార్ట్ ఉంది, అండ్ జెప్టో ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. సో దీంట్లో ఏంటి అంటే మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. సో మీకు ఎలాంటి ప్రోడక్ట్స్ కావాలన్నా కానీ, గ్రాసరీస్ తీసుకున్నాం. ఓకే, గ్రాసరీస్ మీరు ఆన్లైన్లో బుక్ చేసేసి మనకు 10 minutesలో డెలివరీ అయిపోతున్నాయి. సో అది డిజిటల్. ఓకే, డిజిటల్ ప్లస్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే, మనకి ఏదైతే ఒక ప్రోడక్ట్ మన దగ్గర ఉంటుందో ఆ ప్రోడక్ట్ యాజ్ ఎ బిజినెస్ ఓనర్గా ప్రమోట్ చేసుకుంటారు. ప్రమోషన్ ఎలా చేసుకుంటారంటే త్రూ డిజిటల్ మార్కెటర్. సో ఆ డిజిటల్ మార్కెటర్ అనేవాడు ఏమేమి చేస్తారు? సో ఇలాంటి కాన్సెప్ట్స్ మనము తెలుసుకోబోతున్నాం. ఓకే, మీకు ఇంకా ఏదైనా డిజిటల్ మార్కెటింగ్లో డౌట్స్ ఉన్నాయి, ఇంకా అర్థం కాలేదు అని అంటే కమెంట్ చేసేసాను. సో వెన్ ఇట్ కమ్స్ టు ఛానల్, ఫస్ట్ టాపిక్ ఏంటి అని అంటే డిజిటల్ మార్కెటింగ్ ఆర్కిటెక్చర్ ప్లాన్లో ఛానల్స్ ఏవేవి మనకు ఉంటాయి? సో దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఛానల్స్ లైక్ వెబ్ అంటే ఇంటర్నెట్, కంప్లీట్ ఇంటర్నెట్. ఓకే, ఇంటర్నెట్లోనే మనకు చాలా ఛానల్స్ ఉంటాయి లైక్ సోషల్ మీడియా, అండ్ మొబైల్ కూడా ఒకటి ఉంటుంది. ఓకే, యాప్స్ ఉంటుంది, అండ్ అడ్వర్టైజ్మెంట్. సో ఇవన్నీ ఛానల్స్ లేక వస్తాయి. ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క మార్కెటింగ్లో మనకు యూజ్ అవుతుంది. సో అది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చి మార్కెటింగ్ డాష్ బోర్డ్స్ అంటే ఏంటి? ఈ మార్కెటింగ్ డాష్ బోర్డ్స్ సింపుల్. మనం ఎక్కడైతే మార్కెటింగ్ చేస్తామో దానికి ఒక డాష్ బోర్డ్ ఉండాలి. అంటే మనకు అన్ని ప్లాట్ఫామ్లు, అన్ని ఛానల్స్ ప్రాపర్గా కనబడుతున్నాయా లేదా, మన ప్రోడక్ట్స్ ఎంత సేల్ అయింది, డాష్ బోర్డ్ ఉందా లేదా, ట్రాకింగ్ సిస్టమ్ ఎక్కడ ఉంది. సో ఇవన్నీ మనకు ఒక డాష్ బోర్డ్ కావాలి. సో ఆ డాష్ బోర్డ్ ఏంటి అంటే మార్కెటింగ్ డాష్ బోర్డ్. మనకు మేజర్గా యూజ్ చేసేది ఏంటి తెలుసా? లుకర్ స్టూడియో. ఈ టూ అనేది డిఫరెంట్ డాష్ బోర్డ్స్. ఓకే, సో లుకర్ స్టూడియో ఈజ్ ఫ్రీ. ఓకే, సో దీంట్లో మనము డిఫరెంట్ ఛానల్స్ని మనము కనెక్ట్ చేసచ్చు. ఫ్యూచర్ వీడియోస్లో అది ఎలా కనెక్ట్ చేయాలి ఏంటి అనేది కూడా నేను నేర్పిస్తాను. అది కూడా మీరు చూసుకోవాలి.
నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి డిజిటల్ ఆప్టిమైజేషన్ లేయర్. సో థర్డ్ వన్ డిజిటల్ ఆప్టిమైజేషన్ లేయర్. సో ఈ డిజిటల్ ఆప్టిమైజేషన్ లేయర్ ఏంటి అంటే, ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్ ఉంది. యాజ్ ఎ డెవలపర్ వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ నాలెడ్జ్ ఉండదు, యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్ డెవలప్మెంట్ నాలెడ్జ్ ఉండదు. బట్ ఈ డిజిటల్ ఆప్టిమైజేషన్ లేయర్ అనేది ఆ గ్యాప్ అనేది ఫిల్ చేస్తుంది. అది ఎలా అంటే, కొన్ని ఫైల్స్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు గూగుల్ అనలిటిక్స్ ఫైల్ ఉంటుంది, కోడ్ అండ్ జిటిఎం కోడ్ ఉంటుంది, అండ్ మెటా పిక్సెల్ కోడ్ ఉంటుంది, లింక్డ్ ఇన్ కోడ్ ఉంటుంది. సో ఇవన్నీ పిక్సెల్స్ అన్నట్టు. ఈ పిక్సెల్స్ మనం డైరెక్ట్గా యాడ్ చేస్తే మన వెబ్సైట్ లోడింగ్ టైం ఎక్కువైపోతుంది కదా. సో ఇప్పుడు ఆ వెబ్సైట్ లోడింగ్ టైము ఎలా డిక్రీజ్ చేయాలి అని, ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఎలా చేయాలి అనేది ఒక డిజిటల్ మార్కెటర్ డెవలపర్కి సజెషన్స్ చేస్తాడు. ఆ సజెషన్స్ ఇచ్చేదాన్ని బట్టి ఆ డెవలపర్ అనే అతను ఆ పర్టికులర్ పిక్సెల్స్ని ఆప్టిమైజేషన్ చేస్తారు. దానికి కూడా సపరేట్ మెథడ్స్ ఉంటాయి. సో అది మనము డిజిటల్ ఆప్టిమైజేషన్ లేయర్లో తెలుసుకోబోతాం. అండ్ ఇప్పుడు దాంట్లో కూడా ఈమెయిల్ ప్లగిన్స్ ఉంటుంది. ఇప్పుడు వర్డ్ ప్రెస్ యూస్ చేసినామనంటే ఈమెయిల్ ప్లగిన్స్, మెయిల్ చింప్ అంట, సో ఇలాంటి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో అవన్నీ ఇంటిగ్రేట్ చేయాలి. బట్ అదన్నీ ఇంటిగ్రేట్ చేస్తే మనకు వెబ్సైట్ లోడింగ్ టైం ఇంక్రీజ్ అయిపోతుంది. బట్ వాట్ ఈస్ ద అదర్ ఆల్టర్నేటివ్ సొల్యూషన్? అందుకనే డిజిటల్ ఆప్టిమైజేషన్ లేయర్లో మనము అవన్నీ తెలుసుకోబోతాం. సో నెక్స్ట్ ఫోర్త్ వన్, అనలిటిక్స్. వెన్ ఇట్ కమ్స్ టు అనలిటిక్స్, మనకు చాలా అనలిటిక్స్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో వీడియో అనలిటిక్స్ ఉంది. ఓకే, వీడియో అనలిటిక్స్లో యూట్యూబ్ అనలిటిక్స్ ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చి గూగుల్ అనలిటిక్స్ ఉంది, వెబ్సైట్ అనలిటిక్స్. సో ఇవన్నీ అనలిటిక్స్ ప్లాట్ఫామ్స్లో. ఓకే, ఒక యూజర్ మన వెబ్సైట్లో ఏమేమి యాక్టివిటీస్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ క్లిక్ చేస్తున్నారు, దానికన్నా ఒక అనలిటిక్స్ ఉండాలి. అండ్ ఆ యూజర్ ఏ లొకేషన్ నుంచి వచ్చినాడు, వాళ్ళ ఐపీ అడ్రస్ ఏంటి, ఇంకా నెక్స్ట్ వాళ్ళ డెమోగ్రాఫిక్స్ ఏంటి. ఓకే, 18 to 24, 24 to 30, 30 to 36. సో ఇలాంటి అనలిటిక్స్ మనము ఈ అనలిటిక్స్ ప్లాట్ఫామ్లో తెలుసుకోబోతాం. మేజర్గా ఉండేది ఏంటి అంటే క్యాంపెయిన్ అనలిటిక్స్ అండ్ ఈమెయిల్ అనలిటిక్స్, ఆఫ్లైన్ అట్రిబ్యూషన్ అనలిటిక్స్ అండ్ ఆప్టిమైజేషన్ అనలిటిక్స్, సెర్చ్ అనలిటిక్స్, వెబ్ అనలిటిక్స్, వీడియో అనలిటిక్స్. సో ఇట్లా ఈ కాన్సెప్ట్స్ అన్ని వీడియో అనలిటిక్స్ పార్ట్లో మనకు వస్తాయి అన్నట్టు. సో అండ్ లెట్ us go to ఫిఫ్త్ వన్ వచ్చి అడ్వర్టైజింగ్. సో ఈ అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్లో మనకి ఏమేమి ఉంటాయని అంటే, డిజిటల్ అడ్వర్టైజింగ్ మేనేజ్మెంట్ అండ్ మొబైల్ అడ్వర్టైజింగ్, పెయిడ్ సెర్చ్ అడ్వర్టైజింగ్ అండ్ న్యూ యాడ్టెక్ ప్లాట్ఫామ్. సో ఇప్పుడు అడ్వర్టైజింగ్ అని వస్తే మనకు ఓన్లీ గూగుల్ యాడ్స్ అనే కాదు, సో చాలా ఉన్నాయి. సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ అంటారు, SEM, బింగ్ సెర్చ్ ఇంజన్ అని, గూగుల్ సెర్చ్ ఇంజన్ అని. సో ఇంకా అదర్ సెర్చ్ ఇంజన్స్ కూడా ఉన్నాయి, డక్, బైడు సెర్చ్ ఇంజన్, అది చైనీస్ది. ఇలాంటి పెయిడ్ అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్స్లో కూడా పెయిడ్ అడ్వర్టైజింగ్లో కూడా మనకు ఇలాంటివి ఉన్నాయి. దీంట్లో న్యూ యాడ్టెక్ ప్లాట్ఫామ్స్ కూడా కొన్ని వస్తాయి. న్యూ యాడ్టెక్ ప్లాట్ఫామ్స్ అంటే సింపుల్, మనము లీడ్స్ ఎలా అయితే జనరేట్ చేస్తామో కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి. CPL, కాస్ట్ పర్ లీడ్ బేసిస్ మోడల్లో కూడా మనకు లీడ్స్ అనేవి ఇచ్చేవాళ్ళు కొన్ని ఏజెన్సీస్ కూడా ఉంటాయి. వాళ్ళకి కాస్ట్ పర్ లీడ్, ₹100, ₹200, ₹300, ₹400 పర్ లీడ్ బేసిస్ మనం పే చేయాల్సి వస్తుంది. దట్ టు క్వాలిఫైడ్ లీడ్స్. ఇలాంటి ప్లాట్ఫామ్సే మనకు న్యూ యాడ్టెక్ ప్లాట్ఫామ్లో కవర్ అవుతాయి. అండ్ సిక్స్త్ వన్ వచ్చి సిండికేషన్. సిండికేషన్ అంటే ఏంటి? ఓకే, సో ఇప్పుడు ఈ సిండికేషన్ అనేది సింపుల్. అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, సైట్ కావచ్చు, నాన్ అడ్వర్టైజ్మెంట్ కావచ్చు. ఈ సిండికేషన్ ఎలా వర్క్ అవుతుంది అని అంటే, చాలా మనకు న్యూస్ వెబ్సైట్స్ ఉన్నాయి. ఓకే, వాళ్ళందరికీ ఎలా యూనిక్ కాంటెంట్ వస్తుంది, యూనిక్ కాంటెంట్ని మనము రీపబ్లిష్ ఎలా చేయాలి. సో ఇలాంటి కాన్సెప్ట్స్ సిండికేషన్లో ఉంటుంది. సిండికేషన్లో అవే మనకు వస్తాయి. సిండికేషన్ ఈజ్ నథింగ్ బట్ రీపబ్లిషింగ్ ద మెయిన్ ఒరిజినల్ కాంటెంట్. సో ఇవి సిండికేషన్ ప్లాట్ఫామ్స్లో వస్తాయి. అండ్ సెవెంత్ వన్, మార్కెటింగ్. సో ఈ మార్కెటింగ్లో మనకు వచ్చేది క్యాంపెయిన్ మేనేజ్మెంట్, ట్రిగర్ మార్కెటింగ్, లీడ్ మేనేజ్మెంట్, ఈమెయిల్ మార్కెటింగ్. సో మనం ఆల్రెడీ తెలుసుకున్నాం, ప్లగిన్స్ వస్తాయి. బట్ ఇలాంటి ఈమెయిల్ మార్కెటింగ్ ఎలా చేస్తారు, మార్కెటింగ్ ట్రిగర్ మార్కెటింగ్ ఎలా చేస్తారు, లీడ్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ ఎలా చేస్తారు, అండ్ క్యాంపెయిన్ మేనేజ్మెంట్ ఎలా చేస్తారు అనే కాన్సెప్ట్సే మార్కెటింగ్ కాన్సెప్ట్స్. ఈ మార్కెటింగ్ కాన్సెప్ట్ వేరే, ఈ మార్కెటింగ్ కాన్సెప్ట్ వేరే. సో కన్ఫ్యూజన్ అవ్వద్దండి. ఫ్యూచర్ వీడియోస్లో ఒక్కొక్క మార్కెటింగ్ ప్లాట్ఫామ్ కాన్సెప్ట్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. అండ్ ఎయిత్ టాపిక్ ఈజ్ కంటెంట్ మేనేజ్మెంట్. సో ఇప్పుడు ఈ కంటెంట్ మేనేజ్మెంట్లో మనకు ఎలాంటి కాన్సెప్ట్స్ ఉంటాయని అంటే, ఐదర్ ఇట్ కుడ్ బి వెబ్సైట్ కాంటెంట్ అవ్వచ్చు, అండ్ వర్క్ ఫ్లో రిలేటెడ్ కావచ్చు, లోకలైజేషన్ కావచ్చు, ఆథరింగ్ కావచ్చు, అగ్రిగేషన్, పబ్లిషింగ్. కంప్లీట్ కాంటెంట్ మేనేజ్మెంట్ని మనము ఆటోమేషన్ చేయొచ్చు.
ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే మనకు చాలా అంటే చాలా ఏఐ టూల్స్ వచ్చినాయి. బట్ ఏఐ టూల్స్ యూస్ చేసి మనం కాంటెంట్ ప్రొడ్యూస్ చేసి మనం రిజల్ట్స్ తెచ్చుకోవచ్చా? తెలీదు. ఓకే. ఇన్ కేస్ తెచ్చుకుంటే మనకు ఆ రిజల్ట్స్ ఎన్ని డేస్ ఉంటాయి? యాజ్ ఎ బిజినెస్ ఓనర్‌కి వి నీడ్ టు గివ్ దెమ్ కాన్స్టెంట్ రిజల్ట్స్ అండ్ లాంగ్ టర్మ్ రిజల్ట్స్. సో, అప్పుడే మనకు సాలరీస్ కూడా ఆ గ్రోత్ అనేది ప్రతి కంపెనీలో కూడా మీరు చూస్తారు. సో, మీరు ఏదో అర్జెంట్ బేసిస్‌లో ఏదో ఒక జాబ్ వచ్చేసింది చేసేద్దాము. ఏఐ టూల్స్ ఉన్నాయి. వితిన్ 5 మినిట్స్‌లో జాబ్ అయిపోతుంది అనంటే అది రాంగ్ మెథడ్. ఇప్పుడు వితిన్ 5 మినిట్స్‌లో జాబ్ అయిపోతుంది అనంటే అదే వర్క్ ఆ బిజినెస్ ఓనర్ చేసుకోలేరా? అందుకనే కొంచెం స్మార్ట్‌గా మనము థింక్ చేయాల్సొస్తుంది. ఈ కాన్సెప్ట్స్‌లలో కాంటెంట్ మేనేజ్మెంట్ కంప్లీట్ ఆటోమేషన్ చేయొచ్చు. విత్ కొన్ కొంచెం కాదు ఎక్కువ మాన్యువల్ ఎఫర్ట్స్ పెట్టాలి. ఇవి వర్డ్ ప్రెస్ అంట, పీహెచ్‌పీ సైట్స్ అంట ఇలాంటి చాలా వెబ్‌సైట్స్ చూస్తారు. బట్ ఒక్కొక్క వెబ్‌సైట్‌కి ఒక్కొక్క ఎస్‌ఈఓ అనేది ఇప్పుడు వర్డ్ ప్రెస్ తీసుకుంటే మనకు ఆటోమేటిక్ ప్లగిన్స్ ఉంటాయి. అదే పీహెచ్‌పీ తీసుకుంటే ఆటోమేటిక్ ప్లగిన్స్ ఉంటాయా? ఉండవు. సో, దానికి అలాంటప్పుడు మనం ఎలా చేయాలి? సో, అది మనము ఆటోమేషన్‌లో కూడా మనం నేర్చుకోగలుగుతాము. అండ్ అది ఎలా చేయాలి పర్ఫెక్ట్‌గా అనేది కూడా నేను మీకు ఏ టు జెడ్ పిన్ టు పిన్ మీకు చూపిస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ మీకు ఇంకొక సర్ప్రైజ్ ఉంది. చివరి వరకు చూడాల్సొస్తుంది. అండ్ ఏదైనా డౌట్ ఉంది అనంటే మీరు కామెంట్ చేసేసేయండి. నైన్త్ వన్. లెట్ us గో టు నైన్త్ టాపిక్. కస్టమర్ ప్రొఫైల్. లెట్ us టేక్ వన్ ఎగ్జాంపుల్. కస్టమర్ ప్రొఫైల్ అనేది ఒక అమెజాన్ వెబ్‌సైట్ తీసుకున్నాం. ఓకే. సో, ఇప్పుడు ఈ అమెజాన్ వెబ్‌సైట్‌లో మనం ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేస్తాం. ప్రోడక్ట్ పర్చేస్ చేసి ఆ ప్రోడక్ట్‌ని మనం కార్ట్ వరకు తీసుకెళ్తాం. అండ్ పేమెంట్ చేసే ముందు ఓకే. సో, మన డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేస్తుంది కదా! ఏ అడ్రస్‌కి పంపించాలి? అండ్ మీ ఫుల్ నేమ్ ఏంటి? క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఏంటి? సో, ఇంకా మీ కంప్లీట్ ఫుల్ అడ్రస్ మనము టైప్ చేయాలి. అండ్ ఇంకొకటి ఆల్టర్‌నేటివ్ ఫోన్ నంబర్, ఆల్టర్‌నేటివ్ ఈమెయిల్ ఐడీ. సో, ఈ డీటెయిల్స్ కూడా తీసుకుంటుంది. అవన్నీ ఏం చేస్తాము? అవన్నీ ఏ మెథడ్‌లో మనకొస్తాయి అనంటే కస్టమర్ ప్రొఫైల్ మెథడ్‌లో వస్తాయి. సో, ఇది కస్టమర్ ప్రొఫైల్ అంటే. సో, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా మనకు ఇంపార్టెంట్ డిజిటల్ మార్కెటింగ్‌లో. అండ్ లెట్ us గో టు 10థ్ పాయింట్ దట్ ఈస్ ఎక్స్టర్నల్ సర్వీసెస్. సో, ఈ ఎక్స్టర్నల్ సర్వీసెస్ ఏంటి అంటే ఇప్పుడు ఒక వెబ్‌సైట్ ఉంది ఎగ్జాంపుల్. ఈ వెబ్‌సైట్ ఒకటి ఉంటే మనకు సరిపోదు మార్కెటింగ్ చేయడానికి. దానికి అడిషనల్ సర్వీసెస్ కావాలి. ఈ అడిషనల్ సర్వీసెస్ ఏంట్రా అంటే ఒకటొచ్చి సీడీఎన్ అంట. సో, కాంటెంట్ డెలివరీ నెట్వర్క్. ఇది ఎవరి దగ్గర ఉంటుంది? ఎవరైతే వెబ్‌సైట్‌కి సర్వర్స్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళ దగ్గర ఉంటుంది. మనం అది ఎక్స్టర్నల్ సర్వీస్ లాగా పే చేసి తీసుకోవాలి. అండ్ ఆ పర్టిక్యులర్ సీడీఎన్‌ని యూజ్ చేయాలి. సీడీఎన్ ఎందుకు అనంటే మనం లార్జ్ ఇమేజెస్ అన్ని యూజ్ చేస్తున్నాం. బిగ్ ఇమేజెస్ ఓకే. 5 ఎంబీ, 10 ఎంబీ. బట్ ఇలాంటి ఈ 5 ఎంబీ, 10 ఎంబీ, 3 ఎంబీ, 2 ఎంబీ ఇవన్నీ మనకు లోడింగ్ టైమ్‌ని ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే. అంటే మన కంప్లీట్ లోడింగ్ టైమ్ పడిపోతుందన్నట్టు. ఇప్పుడు ఈ సీడీఎన్ ఇలాంటివి మనం యూజ్ చేస్తే మనకేంటి అనంటే ఆ లోడింగ్ టైము ఇంప్రూవ్ అయ్యి అంటే ఇంక్రీజ్ అయితుంది. లోడింగ్ టైమ్ అంటే బెటర్ లోడింగ్ టైమ్ మనకొస్తుందన్నట్టు. సో, అందుకని మనం సీడీఎన్ అనేది యూజ్ చేయాలి. అండ్ ఇంకా మనకి ఇక్కడ వస్తే అగ్రిగేటర్స్ అండ్ రివర్స్ ఐపీ లుకప్ అండ్ లాయల్టీలో రివార్డ్ పాయింటర్స్ దీనికి కూడా మనకు సిస్టమ్స్ ఉంటాయి. రివార్డ్ పాయింటర్స్ మనం కంప్లీట్‌గా ఏంటి అనంటే వేరే సర్వీస్ ప్రొవైడర్స్ నుంచి మనం తీసుకోవచ్చు. ఏపీఐస్ కాల్ చేసి ఓకే. సో, ఇవన్నీ కొన్ని పాయింటర్స్ యెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ డెవలపర్స్‌ని కూడా మనము ప్రాపర్‌గా యుటిలైజ్ చేసి ఇవన్నీ వాళ్ళతో మనము ఇంప్లిమెంట్ చేపించుకోగలగాలి. ఎందుకు అనంటే సో, యాస్ ఎ డిజిటల్ మార్కెటర్‌గా మనం ఓన్లీ సబ్మిషన్స్ చేసి సో, ఇవన్నీ చేయటం వల్ల మనకొచ్చే సాలరీస్ 10,000, 8,000 అంతే. సో, అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఇలాంటివన్నీ చేస్తేనే మనకు ఎక్కువ సాలరీస్ అనేది పెరుగుతాయి. లేదు అనంటే పెరగవు. అండ్ 11థ్ వన్ ప్రెజెంటేషన్ అండ్ యాక్సెస్. సో, ఇప్పుడు మనకు కొన్ని సైట్ లేఅవుట్ ఎలా మనం ప్రెజెంట్ చేయాలి? సో, ఇప్పుడు బిజినెస్ ఓనర్స్ ఉంటారు. వాళ్ళకి మనము ఒక ఆడిట్ లెవెల్‌లో తీసుకెళ్ళాలి. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ కాల్ అయింది. ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ మీరు క్రాక్ చేయాలి. క్రాక్ చేయాలి అనంటే డైరెక్ట్‌గా మీరు థియరీ నేర్చుకుంటే వేస్ట్. అండ్ మీరు థియరీతో వెళ్తే మీకు అక్కడ ఇంప్రెస్ చేయలేరు ఆ బిజినెస్ ఓనర్‌ని. మీరు ఏం చేయాలి అనంటే కంప్లీట్ ఆహ్, ఆ కంపెనీ నుంచి ఏవైతే మనకు వెబ్‌సైట్ డీటెయిల్స్ అవన్నీ వచ్చాయో అవన్నీ తీసుకొని ఆడిట్ చేయాలి. విత్ ఆడిట్ రిపోర్ట్‌తో మీరు వెళ్తే సో, వాళ్ళు కొంచెం ఇంప్రెస్ అయితారు. అంటే మన దగ్గర సబ్జెక్ట్ ఉంది అని మీరప్పుడు
ఎంత డిమాండ్ చేస్తే, ఎంత అంటే మళ్ళీ ₹1,00,00,000, 2 crores అలా డిమాండ్ చేస్తే కాదు. మీ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్‌కి అండ్ మీ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్‌కి దాన్ని బట్టి మీరు సాలరీస్ అనేది డిమాండ్ చేయొచ్చు. 3 ఎల్‌పీఏనా, 5 ఎల్‌పీఏనా, 10 ఎల్‌పీఏనా, 12 ఎల్‌పీఏనా బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ 12th వన్ ఈజ్ కామన్ సర్వీసెస్. సో ఇప్పుడు ఒక వెబ్సైట్లో కామన్ సర్వీసెస్ ఎలా పెడతాం? సో ఇవన్నీ కామన్ సర్వీసెస్, సర్వీస్ కానీ, హెల్ప్ కానీ, సో నెక్స్ట్ ప్రోడక్ట్ గైడ్స్ కానీ, ఏదైనా కానీ మనకు హెల్ప్ కావాలి అని అంటే ఏదో ఒక ప్రోడక్ట్ మనం పర్చేస్ చేసినాం, ఆ ప్రోడక్ట్ ప్రాపర్గా మనకు వర్క్ అవ్వటం లేదు, అప్పుడు మనం ఏం చేస్తాము, ఆ పర్టికులర్ వెబ్సైట్కి వెళ్ళి హెల్ప్ సెక్షన్ అని ఉంటుంది. ఆ హెల్ప్ సెక్షన్ ఎందుకు పెడతారు? అది యూజర్కి ప్రాపర్గా అర్థం అవ్వాలి. ఇన్ కేస్ ప్రోడక్ట్స్ ఏదైనా ఫాల్టీ ప్రోడక్ట్స్ ఏమైనా ఉన్నాయా లేవా అనేది. సో ఇలాంటివన్నీ మనకు కామన్ సర్వీసెస్, సర్వీస్ ఇంక్లూడ్ చేయాలి వెబ్సైట్లో. అది ఇంపార్టెంట్. యాజ్ అ డిజిటల్ మార్కెటర్ మనం ఏంటంటే ఆ బిజినెస్ ఓనర్కి ప్లస్ మేనేజ్మెంట్కి మనము ఈ సజెషన్స్ అనేది ఇవ్వాలి. క్లియర్? అండ్ 13th వన్ ప్రోడక్ట్ కెటలాగ్. సో ఇప్పుడు ఈ కామర్స్ దీంట్లో అన్ని చూస్తే ఎవ్రీ డే మనకు అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, మింత్రా కానీ ఇలాంటి ప్లాట్ఫామ్స్లలో ఎవ్రీ డే 400+ ప్రోడక్ట్స్ లిస్ట్ అవుతాయి. ఆ లిస్టింగ్ ఎవరు చేస్తారు? అమెజాన్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో, సో ఇవంతా డేటా ఎంట్రీనే. బట్ ఏంటంటే వాళ్ళు ఎంఎన్సీలో చేస్తారు, అంతే సింపుల్. ఓకే, సో ఆ ప్రోడక్ట్ 400+ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో దానికి ఒక ప్రోడక్ట్ కెటలాగ్ ఉంటుంది. స్పెసిఫికేషన్స్ ఏంటి, రేటింగ్స్ ఏంటి, నెక్స్ట్ స్కీమా ఏంటి, కెటలాగ్ మేనేజ్మెంట్ ఏంటి. ఓకే, సో ఇవన్నీ అమెజాన్ వెబ్సైట్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, మింత్రా కావచ్చు, ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్ని కెటలాగ్ లాగా మెయింటైన్ చేసి వాళ్ళకి గైడ్ లైన్స్ ఉంటాయి. సో ఈ గైడ్ లైన్స్ని వాళ్ళు ప్రాపర్గా మెయింటైన్ చేసి ఇన్ కేస్ ఆ గైడ్ లైన్స్ ప్రాపర్గా లేదు అని అంటే ఆ ప్రోడక్ట్ని రిజెక్ట్ చేస్తారు. సో ఇన్ ద సేమ్ వే మనకు స్కీమాస్ ఉంటాయి, స్పెసిఫికేషన్స్, రేటింగ్స్, రివ్యూస్. కొన్ని ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే మనకు ఎస్ఈఓలో 2 కాన్సెప్ట్స్ వస్తాయి. ఒకటి ఆర్గానిక్ ఎస్ఈఓ, ఇంకొకటి వచ్చి లోకల్ ఎస్ఈఓ. లోకల్ ఎస్ఈఓ అనేది ఎవరైతే కస్టమర్ వాళ్ళ ప్రోడక్ట్స్ని పర్చేస్ చేస్తారో అప్పుడు డైరెక్ట్గా రివ్యూ చేసేయచ్చు, రివ్యూ ఇచ్చేయచ్చు. ఐదర్ 1 స్టారా, 2 స్టారా, 3 స్టారా, 4 స్టారా, 5 స్టారా బేస్డ్ ఆన్ దేర్ సర్వీసెస్, బేస్డ్ ఆన్ దేర్ ప్రోడక్ట్. అదే ఆర్గానిక్ ఎస్ఈఓలో అయితే మీరు స్టార్ రేటింగ్ ఏదైతే చూస్తారో అది ఆ డిజిటల్ మార్కెటర్ అనే అతను ఆ పర్టికులర్గా మెన్షన్ చేస్తారు. సో అవన్నీ స్కీమా, రేటింగ్స్, రివ్యూస్, సింపుల్. ఓకే, సో కమింగ్ టు 14th వన్లో మనకు వచ్చేది సెర్చ్. ఓకే, సో సెర్చ్లో వచ్చి బేసిక్ సెర్చ్, అడ్వాన్స్ సెర్చ్. ఒక ఒక ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే ఒక డిజిటల్ మార్కెటర్, ఒక నార్మల్ వితౌట్ నోయింగ్ డిజిటల్ మార్కెటర్ పర్సన్ తీసుకున్నాం. ఎవరికైతే ఆ పర్సన్కి డిజిటల్ మార్కెటింగ్ తెలీదు అతను ఏం సెర్చ్ చేస్తారు? ది బెస్ట్ మొబైల్ అండర్ 10,000 అని సెర్చ్ చేస్తారు. అతనికి చాలా రిజల్ట్స్ వస్తాయి. బట్ యాజ్ ఏ డిజిటల్ మార్కెటర్ అడ్వాన్స్డ్ లెవెల్లో సెర్చ్ చేయొచ్చు బై యూజింగ్ ఆపరేటర్స్, సెర్చ్ ఆపరేటర్స్. సో ఈ సెర్చ్ ఆపరేటర్స్ కూడా మనం తెలుసుకుంటాం ఫ్యూచర్ వీడియోస్లో. ఇన్ కేస్ ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకే, సో దానివల్ల మీకు నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. అండ్ ఎప్పటికప్పుడు మేము వీడియోస్ అనేది అప్ టు డేట్ వీడియోస్ మేము అప్డేట్ చేస్తూ ఉంటాము. అవి నోటిఫికేషన్ కూడా మీకు డైరెక్ట్గా వచ్చేస్తాయి. అండ్ కమింగ్ టు 15th వన్ సోషల్ మీడియా. ఓకే, సో నవ్ డేస్ అందరికీ పాపులర్గా అనిపిస్తుండేది ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్, బికాస్ ఇన్స్టాగ్రామ్ హ్యాస్ మోర్ యూజర్స్ వెన్ ఇట్ కంపేర్స్ టు అదర్ ప్లాట్ఫామ్స్ లైక్ స్నాప్చాట్ అంట, అవి ఇవి అని ఉంటాయి. సో ఈ సోషల్ మీడియాలో ఏం కవర్ అవుతాయనంటే బ్లాగ్, చాట్, రెఫరల్స్, వైరల్ మార్కెటింగ్ ఎలా చేయాలి, వైరల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వైరల్ ఎలా వెళ్ళాలి. ఓకే, బై యూజింగ్ ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ. అఫ్ కోర్స్ యూట్యూబ్ అంటే త్రూ వైరల్ వెళ్ళలేరు, అది దానికి కొంచెం టైం పడుతుంది. ఓకే, సో నెక్స్ట్ సోషల్ నెట్వర్క్ ఇంటిగ్రేషన్స్. టైం పడుతుంది అని అంటే మనం ఐదర్ న్యూస్లోనే రావాలి. ఓకే, సో కొంచెం బ్రాండ్ బిల్డ్ చేసుకోవాలి. సో యూట్యూబ్ ఈజ్ డిఫరెంట్ గేమ్. ఓకే, ఇన్స్టాగ్రామ్ ఈజ్ డిఫరెంట్ గేమ్. ఏవేవైతే ప్లాట్ఫామ్స్ ఉంటాయి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో, ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్ఫామ్కి డిఫరెంట్ అల్గోరిథమ్స్ ఉంటాయి. ఓకే, సో సేమ్ ఇన్స్టాగ్రామ్ మెథడ్స్ మీరు యూట్యూబ్లో పెడితే వర్కౌట్ అవ్వదు. అదే సేమ్ యూట్యూబ్ అల్గోరిథమ్ కాన్సెప్ట్స్ మీరు ఇన్స్టాగ్రామ్లో పెడితే వర్కౌట్ అవ్వదు, సింపుల్. నెక్స్ట్ గో టు 16th టాపిక్, ఈ కామర్స్. సో ఈ కామర్స్లో మనకు వచ్చేటివి ఏంటి తెలుసా? ఆర్డర్ మేనేజ్మెంట్, పేమెంట్స్, ఆర్డర్ క్యాప్చర్ అండ్ డిజిటల్ పేమెంట్స్. సో ఈ డిజిటల్ పేమెంట్స్ కూడా వాళ్ళ ఓన్ పేమెంట్ గేట్వేస్ కొంతమంది బిల్డ్ చేస్తారు. అండ్ మిడ్ లెవెల్, స్మాల్ లెవెల్ కంపెనీస్, ఇప్పుడు రీసెంట్గా అయితే రేజర్ పే అంట, ఇన్స్టామోజో అంట. ఓకే, సో ఇలాంటివన్నీ వస్తున్నాయి అన్నట్టు డిజిటల్ పేమెంట్స్. ఇలాంటివన్నీ రాలేదు, యాక్చువల్లీ ముందు నుంచే ఉన్నాయి.
సో మనము ఏదైనా మనకు పేమెంట్ కావాలంటే వీ నీడ్ టు కాంటాక్ట్ రేజర్ పే, అంతే సింపుల్. వాళ్ళు మనకు పేమెంట్ గేట్వే ఇచ్చేస్తారు, పేమెంట్ గేట్వే ఏపీఐ ఇచ్చేస్తారు, మన డెవలపర్ ఏం చేస్తారు, దాన్ని ఇంటిగ్రేట్ చేస్తారు వెబ్సైట్కి, సింపుల్. ఓకే, సో నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ ఆర్కిటెక్చర్ సర్వీసెస్. ఈ ఆర్కిటెక్చర్ సర్వీసెస్ ఏమేమి వర్కౌట్ అవుతుంది అని అంటే, ఒకటి సెక్యూరిటీ, క్యాషింగ్ సర్వీసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా యాక్సెస్ సర్వీసెస్, నెక్స్ట్ వచ్చి కన్జ్యూమర్ డేటా సర్వీసెస్, ఆడిట్ లాగింగ్ సర్వీసెస్. ఈ ఆర్కిటెక్చర్ మనకు చాలా తెలుసుకోవడం చాలా యూస్ఫుల్. సో ఇవన్నీ ఈ కాన్సెప్ట్స్ అన్ని ఆర్కిటెక్చర్ సర్వీసెస్లో ఉంటాయి. సో మీకు వీడియోలో స్టార్టింగ్లో చెప్పినట్టు ఒక సర్ప్రైజ్ ఉంది అని చెప్పాను కదా, ఆ సర్ప్రైజ్ ఏంటి అంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ ఆర్కిటెక్చర్ ప్లాన్ ఎవరు అనలైజ్ చేస్తారు తెలుసా? ఒక 20+ ఇయర్స్ ఆఫ్ సిఎంఓ, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ఇలాంటి మెట్రిక్స్ అన్ని అనలైజ్ చేస్తారు. సో అది సర్ప్రైజ్. అంటే ఈ కాన్సెప్ట్స్ అన్ని మీకు తెలిసినట్టయితే మీ దగ్గర 20+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు. సో అప్పుడు ఇమాజిన్ మనకి ఎంత సాలరీస్ మనం డిమాండ్ చేయొచ్చు. అండ్ తెలుసుకోవడమే కాదు, ఇంప్లిమెంటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంప్లిమెంటేషన్ లేకపోతే మనకు అంత హై ఎండ్ సాలరీస్ రావు. ఓకే, సో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. Subscribe to my channel. It's Subbu Digital Marketer. Thank you.